సిట్ విచారణపై నమ్మకం లేదన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. నిజామాబాద్లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. కవిత గారు ఇక్కడ ఉన్నా కూడా ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆమె చేపట్టలేదు. సీఎం గారి బిడ్డ ఉన్నదని నిజామాబాద్ ప్రజలు ఎంతో ఆశించినారు డెవలప్ అవుతుంది అని. డెవలప్ కాకుండా అంతా నాశనం చేసిపోయినారు. 10 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు మేము ఇది తీసుకొచ్చినాము అనేది లేదు. అలాంటి నిజామాబాద్కి ఇప్పుడు మహేష్ గౌడ్ గారు కలెక్టర్ గారితో మేము అన్నాం, మేము రాజకీయానికంటే ఎక్కువ డెవలప్మెంట్ మీద మాది దృష్టి ఉంది. ఇవాళ హల్దీ బోర్డు వాళ్ళు అడిగినారు ల్యాండ్ ఇవ్వండి, దాంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ తొందరగా స్పీడప్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి మీరు స్పీడ్ చేసి కొన్ని అడ్డంకులు వస్తే మేము దాన్ని స్పీడప్ చేసి నిజామాబాద్ జిల్లాకు గత చరిత్ర కాంగ్రెస్ ఉంది, మళ్ళీ ఇవాళ చరిత్ర సృష్టించాలని మా దృష్టి కేవలం డెవలప్మెంట్ కావాలా. నిజామాబాద్కు మాకంటే టీఆర్ఎస్ రాకముందు వేరే జిల్లా చాలా వెనుకబడి ఉండే, కానీ ఇవాళ మా జిల్లా చాలా వెనుకబడి అయిపోయింది. దాన్ని మళ్ళీ రికవరీ చేయాలని మహేష్ కుమార్ గౌడ్ గారు, పిసిసి అధ్యక్షుడు ఆలోచన, నాది కూడా అదే ఆలోచన. దాంతో సహా నిన్న బండి సంజయ్ గారి మీద చెప్తే బండి సంజయ్ గారు కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఆయన నాకు నమ్మకం లేదు ఏసీబీ అంటే, నువ్వు ఒక కేంద్ర మంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ మీద నమ్మకం లేదు అని ఆయన, అది కూడా స్టేట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అలాంటి మాట్లాడు. చిన్న పిల్లలు కూడా మాట్లాడారు. అసలు తెలిసి మాట్లాడుతుండా, తెలియకుండా మాట్లాడుతా, బుర్రా ఉందా లేదా అని మర్చిపోతున్నా. నేను కేంద్ర మంత్రి, అది కూడా హోంకు సంబంధించిన ఇక్కడ శాఖ సిట్టు మీకు విచారణ చేస్తే మీరు విచారణకు నమ్మకం లేదంటే ఇమ్మీడియట్లీ నువ్వు రాజీనామా చేయాలా. నీకు భారతదేశ ప్రభుత్వ చట్టాల మీద నమ్మకం కలిగకుండా నువ్వు కేంద్ర ప్రభుత్వం కొనసాగే హక్కు లేదు. అందు గురించి ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, నీకు ఒకవేళ సిట్ మీద అభ్యంతరాలు ఉంటే మాత్రం నువ్వు అభ్యంతరాలు లోపల చెప్పుకో. కానీ యాజ్ ఏ హోమ్ మినిస్టర్, యాజ్ ఏ స్టేట్ హోమ్ మినిస్టర్, గవర్నమెంట్ ఈ చట్టాలు ఏ రాష్ట్రాలు ఉన్నా అందరికీ గౌరవించే బాధ్యత ఉంది. మీరు పోవాలా, దానికి సహకరించాలా. తర్వాత మీకు అది సిట్ సరిగా న్యాయం చేయలేదు, విచారణ కరెక్ట్ జరగలేదు అన్నప్పుడు మీరు తర్వాత దానికి వేరే ఫోరంలో మొండి. కానీ ఇప్పుడు ఉన్న సిట్కి నేను పోను అంటే ఒక కేంద్ర మంత్రిగా అది బాధ్యత అయినా కాదు.